నమస్తే అండి. 2/8/2024 ఈ ప్రభుత్వం వచ్చాక నమోదు చేసినటువంటి కేసు ఎఫ్ఐఆర్ మీరు చూడొచ్చు. దీంట్లో పెట్టినటువంటి సెక్షన్స్ 323, 324, 354 ఇవన్నీ ఒక మహిళ మీద జరిగినటువంటి దాడులకి, అదే రకంగా అసభ్య పదజాలం మాట్లాడిన దానికి పెట్టినటువంటి కేసులండి. సో దీనికి సంబంధించి చెన్నమ్మ గారు బాధితురాలు మన దగ్గరే ఉన్నారు. చెన్నమ్మ గారికి సంబంధించిన ఒక కోర్టు వివాదం, ఆవిడ ఆ కేసు హైకోర్టులో గెలిచారు. ఆవిడ ఉండేటటువంటి భూమి పరిసర ప్రాంతాల్లో ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఒక మనం దేవతా వృక్షాలు అనుకుంటాం కదా, ఆ చెట్టు దగ్గర ఒక తులసి చెట్టు వేసుకుని చుట్టూ గట్టు కట్టుకుని ఆవిడ అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. అది పొలం పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియా. ఆ కేసు ఆవిడ గెలిచారు. సో ఆవిడ ఆ ఏరియాలో, ఆ దేవతా వృక్షాలు ఉండే ఏరియాలో వాళ్ళు మందు తాగుతూ ఉన్నారు 10 మంది. మీకు ఆ వీడియో కూడా పంపిస్తారు. ఆ 10 మందిని ఆవిడ అడుగుతున్నారు, కోర్టు కేసులో వివాదంలో ఉంటే మీరెలా వచ్చి కూర్చుంటారు, ఇది మా భూమి అని మాట్లాడుతుంటే, ఫోన్ గుంజండ్రా ముందు అంటూ ఆమె చేతిలో ఫోన్ లాక్కొని ఆమె చుట్టు పట్టుకొని ఆవిడ అక్కడ పడేసి ఆవిడ వీపు మీద బలంగా గుద్దినటువంటి పరిస్థితి. తర్వాత అటుగా అక్కడే ఉన్నటువంటి కొంతమంది సాక్షులు, అదే రకంగా భర్త గాని బావమరిది గాని అక్కడికి వచ్చి ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఉంది. సో ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉన్నప్పటికీ, ఆవిడ భూమిలోకి వీళ్ళు వెళ్లినట్టు తాగుతున్న వీడియో ఆవిడ తీసినప్పటికీ, ఆవిడ మీద దాడి చేస్తున్నట్టు సిచ్యువేషన్ కూడా అక్కడ కనపడుతున్నప్పటికీ గౌరవ పోలీసు వారు ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసినారు. సో రిఫర్ చేసినారు, ఇవి అయిపోయింది, ఇది ఫాల్స్ కేసు. సార్ కనీసం దాడి జరగలేదన్నారు, ఎమ్మెల్సీ అన్నారు. 354 కట్టినారు కదా సార్, ఆవిడ బూతులు తిట్టినారు కదా, మరి అదన్నా కట్టరా అంటే ఏమంటే మేము ఫిక్స్ అయినాం, మేము రిఫర్ చేసినాం, ఇది ఫాల్స్ కేసు అని అంటున్నారు. సరే వాళ్ళ భూమిలో వీళ్ళెలా మందు తాగుతారు సార్? మందు తాగడమైనా తప్పే కదండి, ఎవరు ఎక్కడైనా తాగుతారండి, మేమేం చెప్పగలం అని మాట్లాడుతున్నటువంటి గౌరవ పోలీసు వారు. అది కూడా వారిని నేను అడగడం జరిగిందండి స్వయంగా. సరే అక్కడ మందు తాగుతున్నారు కదా, మరి దానికన్నా అబ్జెక్షన్ పెట్టాలి కదా, ఆ భూమి వీళ్ళది కదా, తులసి చెట్టు పరిసర ప్రాంతాల్లో 10 మంది కూర్చుని మందు తాగడం ఏంటి? ఆవిడ మీద దాడి చేస్తున్న వీడియో ఉంది కదా, ఫోన్ గుంజుతున్నట్టుగా సిచ్యువేషన్ ఉంది కదా, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది కదా, సాక్షులు ఉన్నారండి, విట్నెస్ సాక్షులు ఉన్నారు, సాక్షులు చెప్తున్నారు ఆ మహిళ మీద దాడి చేసినారని. అయినా సరే రిఫర్ చేసి కొట్టేసినారండి. హైకోర్టు నుంచి ఒక లాయరు మైదుకూరు కోర్టుకి ఎందుకు వస్తారండి? కడప జిల్లా మైదుకూరు కోర్టుకి ఎందుకు వస్తారు? ఇక్కడున్న పరిస్థితుల్లో మేము ఎవరిని